హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. నా ఛానల్లో రెగ్యులర్గా మనం ఎప్పుడు కూడా డివోషనల్ వీడియోస్, శ్లోకాస్ అండ్ మీనింగ్స్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉండేదాన్నండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్యన వీడియోస్ పెట్టట్లేదు. అందరికీ సారీ అండి. నన్ను ఫాలోవర్స్కి సబ్స్క్రైబ్ అవుతున్న వాళ్ళందరికీ కూడాను మళ్ళీ మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్తో మళ్ళీ వీడియోస్ను రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. ఇంతకుముందు మీరు ఎలాగైతే నన్ను ఆదరించారో ఇప్పుడు కూడాను అలాగే ఆదరిస్తారని, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చేసే వీడియోస్ ఎప్పుడు కూడా డివోషనల్గా ఉంటాయి. దాంతోపాటు ఇక ముందు రెగ్యులర్గా మన డైలీ లైఫ్కి సంబంధించిన యూజ్ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోస్ని రీస్టార్ట్ చేసేటప్పుడు నేను మొదటిగా నా వీడియోస్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని గణపతి శ్లోకంతో మొట్టమొదటిగా మన వీడియోని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నానండి. ఈ యొక్క శ్లోకాస్ మీనింగ్స్ను మీరు తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం తెలుసుకునే శ్లోకం వచ్చేసి గణపతి శ్లోకం అండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇది గణేష్కి ఇష్టమైన ఎంతో మంచి శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యము పారాయణ చేస్తూ ఉంటారో, వింటూ ఉంటారో వాళ్ళ యొక్క పనుల్లో ఉండే ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని, ఆ గణేషుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ శ్లోకాన్ని మనం నిత్యం చదువుతూ ఉంటాం, కానీ చాలా కొంతమంది మాత్రమే ఆ శ్లోకం యొక్క అర్థాలు తెలుస్తూ ఉంటాయి. ఆ అర్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్థాలను చదివి అర్థం చేసుకుంటూ ఆ శ్లోకాన్ని చదవడం వలన ఆ శ్లోకంలో ఉండే పాజిటివిటీ మనకి ఎక్కువగా కనెక్ట్ అవుతుందండి. అందుకని ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వక్రతుండ అంటే వంకర తుండము, మహా అంటే చాలా, కాయ శరీరము, కాయము అంటే శరీరము అని అర్థం, సూర్య సూర్యుడు, సమ అంటే సమమైన లేదా సమానమైన అని అర్థం వస్తుందండి. ప్రభ అంటే వెలుగు లేదా ప్రకాశం అని అర్థం. నిర్విఘ్నం ఆటంకం లేకుండా, కురు చేయండి, మే నాకు, దేవ ఓ దేవుడా, సర్వ అన్ని, కార్యేషు పనులలో, సర్వదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం వస్తుందండి. ఈ విధంగా మనం శ్లోకం యొక్క మీనింగ్ని తెలుసుకోవడం వలన మనకు ఆ శ్లోకం ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. మనకు శ్లోకం చదువుకోవడం వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇంకొకసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్లోకం యొక్క ఓవరాల్ యొక్క భావాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఓ గణపతి దేవా, వంకరమైన తుండము కలవాడవు, విశ్వమంతటిని నీలో ఇముడ్చుకుని ఉండే శరీరం కలవాడవు, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడు అయిన నీకు నమస్కరించుచున్నాను. నేను చేయి ప్రతి పని నిర్విఘ్నంగా జరుగునట్లు అనుగ్రహించుము. అంటే ఓ గణపతి దేవా, వంకరమైన తుండం గలవాడువు, విశ్వమంతటిని నీలో నిముడ్చుకోనగల శరీరం కలవాడు. అంటే మన విశ్వమంతటిని ఆయన తన శరీరంలో ఇముడ్చుకోగలడు అని అర్థము. కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడు అంటే ఆయన శరీరం యొక్క కాంతి కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని అర్థము. అటువంటి గణపతి దేవ నీకు నమస్కారం చేస్తున్నాను. నేను చేయు ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అనుగ్రహించుము తండ్రి అని ఆ గణపతి దేవుని మనము ప్రతినిత్యము ప్రార్థించుకోవడం వల్ల ఆ గణేష అనుగ్రహంతో మనకు చేయే ప్రతి పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుందండి. నేను చేసిన వీడియోను ఇంతకుముందు ఆదరించినట్లుగా ఇప్పుడు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.